వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు చింతారెడ్డిపాలెం దగ్గర రాత్రి ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగింది. అయితే త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని కూడా అనుకోవచ్చు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేదు. అయితే సుమారు ఒక 30-40 మందికి బలమైన గాయాలవ్వడం జరిగింది. అయితే ఏలూరు జిల్లా పెదపాడు మండలం గుడిపాడు నుంచి నాగూరుపట్నానికి నిన్న బయలుదేరడం జరిగింది. అయితే రాత్రి ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు చింతారెడ్డిపాలెం దగ్గరకు వచ్చేటప్పటికి అంటే మనం చూస్తున్నాం, ఇటు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు ఇటు ఇట్లా వెళ్తాయి చెన్నై వైపు. ఇదే విధంగా బస్సు రాత్రి 3 గంటలప్పుడు కరెక్టు ఇప్పుడు మనం చూస్తున్నాం లారీల వద్ద కాడ ఈ రోడ్డు పక్కన ఉండే ఈ బారికేట్లను దూసుకుంటూ ఇటు రావడం జరిగింది. అయితే నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగిందా లేదంటే డ్రైవర్ ఏమైనా మద్యం సేవించి ఈ ప్రమాదం జరిగిందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం మీద అయితే పెద్ద ప్రమాదము తప్పిందని అనుకోవచ్చు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటు నెల్లూరు కావలి నుంచి ఇటు తడ వరకు ప్రతి నెల 2-3 రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతము మనం చూస్తున్నాం ఇదే నాగపట్నానికి బయలుదేరే బస్సు. ఇందులో సుమారు 51 మంది అంటే ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాత్రి ఒక్కసారిగా 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో మొత్తం అంటే పెద్ద ఎత్తున వాళ్ళకి ఏం అర్థం కాలేదు, బస్సులో ఉండే వాళ్ళకు. అంటే నిద్రమత్తులో ఉన్నారు. ఒక్కసారిగా ఆర్తనాదాలు చేయడంతో చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ ఇటువైపు వెళ్ళే వాహనాలు మొత్తం నిలిపి లోపల ఉండే వారందరినీ బయటికి తీసి సమీపంలోని ఆసుపత్రి, అదేవిధంగా జీజీహెచ్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే రైలింగ్ నుండి ఢీకొని ఇది 2 పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోవడంతో కూడా అయితే సుమారు ఒక 40 మంది వరకు గాయపడడం జరిగింది. ప్రమాదంలో సుమారు 51 మంది ప్రయాణికులు, వారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. 15 మంది చిన్న గాయాలు, క్షతగాతులు. సమీపంలోని జీజీహెచ్ అదేవిధంగా ఈ మెడికవర్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే 12 మందిలో 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మొత్తం మీద మనం ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంది చూడండి. మొత్తం బస్సు లోపల ఏ విధంగా పడిపోయింది చూడండి. మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, మొత్తం పూర్తిగా 3 పల్టీలు కొట్టడం జరిగింది. రోడ్డు నుంచి ఇవి మామూలుగా చిన్న రోడ్డు, ఇది ఆ రోడ్లో పడిపోవడం జరిగింది. అయితే 2-3 పల్టీలు కొట్టి ఇక్కడ బండి ఆగడం జరిగింది. అప్పటికే నిద్రమత్తులో ఉండే వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురి అవ్వడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం అంటే ఎలాంటి చిన్న ప్రాణ నష్టం కూడా జరగలేదని కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే గాయపడిన వారందరినీ వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రధానమైన ఆ రోడ్డు నుంచి ఇటు బోల్తా కొడతా చిన్నగా ఇక్కడికి వచ్చి బస్సు ఆగింది. అదేవిధంగా ఆ చెట్టు కొమ్మల వల్ల కొంత ఆగింది, లేదంటే ఇంకా పల్టీలు కొడుతూ ఆ పొలాల్లో పడే పరిస్థితి అయితే పెడుతుంది. ఒక సైడు పైన మొత్తం అద్దాలు మొత్తం పూర్తిగా ధ్వంసం అవ్వడం జరిగింది. గాయపడిన వారందరినీ కూడా ఈ పైనుంచి కొంతమందిని తీయడం జరిగింది. అదేవిధంగా చిన్న పిల్లలు, వృద్ధులు మొత్తం ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా ఒక పక్క ఈ ట్రావెల్స్ బస్సులు యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. గత 2-3 నెలల నుంచి చూసినట్లయితే నెల్లూరు జిల్లాలో సుమారు ఒక 12 ట్రావెల్స్ బస్సులు కూడా ప్రమాదానికి గురి అవ్వడం జరిగింది. అయితే ఈ 12 బస్సు ప్రమాదంలో సుమారు ఒక 6-7 మంది చనిపోవడం జరిగింది. అయితే నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. వీడియో అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు నుంచి.
వీళ్ళందరూ కూడా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఈ విధంగా టూర్కి వెళుతూ రాత్రి వేకువజామున అక్కడ బైపాస్ రోడ్లో యాక్సిడెంట్ కావడం జరిగింది. 39 మందికి గాయాలైనాయి. అయితే కాస్త సంతోషించింది ఏమిటంటే 39 మందిలో 38 మందికి ఎలాంటి ఇబ్బంది లేదు. డాక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. డ్రైవర్కి మాత్రం కాస్త ప్రమాదకరంగా ఉంది. అయినా కూడా మెడికల్ హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో అందరూ ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా వారి యొక్క సొంత గ్రామాలకి మరో 10 నిమిషాల్లో పంపించడం జరుగుతుంది. ఈ విషయం మీద ఏదైతే మన దెందులూరు శాసనసభ్యులు చింతోనేని ప్రభాకర్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. నేను అక్కడికి వెళ్తున్నాను, వాళ్ళ కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చేయాలని కలెక్టర్ గారు కూడా ఇది పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనా అత్యంత బాధాకరం. వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి వారికి అండగా ఉండేదానికే ఇక్కడ రావడం జరిగింది. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు చింతారెడ్డిపాలెం దగ్గర రాత్రి ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగింది. అయితే త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని కూడా అనుకోవచ్చు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేదు. అయితే సుమారు ఒక 30-40 మందికి బలమైన గాయాలవ్వడం జరిగింది. అయితే ఏలూరు జిల్లా పెదపాడు మండలం గుడిపాడు నుంచి నాగూరుపట్నానికి నిన్న బయలుదేరడం జరిగింది. అయితే రాత్రి ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు చింతారెడ్డిపాలెం దగ్గరకు వచ్చేటప్పటికి ఇటు అంటే మనం చూస్తున్నాం, ఇటు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు ఇటు వెళ్తాయి చెన్నై వైపు. ఇదే విధంగా బస్సు రాత్రి 3 గంటలప్పుడు కరెక్టు ఇప్పుడు మనం చూస్తున్నాం లారీల కాడ ఈ రోడ్డు పక్కన ఉండే ఈ బారికేట్లను దూసుకుంటూ ఇటు రావడం జరిగింది. అయితే నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగిందా లేదంటే డ్రైవర్ ఏమైనా మద్యం సేవించి ఈ ప్రమాదం జరిగిందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం మీద అయితే పెద్ద ప్రమాదము తప్పిందని అనుకోవచ్చు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటు నెల్లూరు కావలి నుంచి ఇటు తడ వరకు ప్రతి నెల 2-3 రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉండే. ప్రస్తుతము మనం చూస్తున్నాం ఇదే నాగపట్నానికి బయలుదేరే బస్సు. ఇందులో సుమారు 51 మంది అంటే ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాత్రి ఒక్కసారిగా 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో మొత్తం అంటే పెద్ద ఎత్తున వాళ్ళకి ఏం అర్థం కాలేదు. బస్సులో ఉండే వాళ్ళకు అంటే నిద్రమత్తులో ఉన్నారు. ఒక్కసారిగా ఆర్తనాదాలు చేయడంతో చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ ఇటువైపు వెళ్ళే వాహనాలు మొత్తం నిలిపి లోపల ఉండే వారందరినీ బయటికి తీసి సమీపంలోని ఆసుపత్రి అదేవిధంగా జీజీహెచ్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే రైలింగ్ నుండి ఢీకొని ఇది 2 పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోవడంతో కూడా అయితే సుమారు ఒక 40 మంది వరకు గాయపడడం జరిగింది. ప్రమాదంలో సుమారు 51 మంది ప్రయాణికులు, వారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. 15 మంది చిన్న గాయాలు, క్షతగాత్రులు సమీపంలోని జీజీహెచ్ అదేవిధంగా ఈ మెడికవర్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే 12 మంది లో 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మొత్తం మీద మనం ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంది చూడండి. మొత్తం బస్సు లోపల ఏ విధంగా పడిపోయింది చూడండి. మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి మొత్తం పూర్తిగా 3 పల్టీలు కొట్టడం జరిగింది. రోడ్డు నుంచి ఇవి మామూలుగా చిన్న రోడ్డు ఇది, ఆ రోడ్లో పడిపోవడం జరిగింది. అయితే 2-3 పల్టీలు కొట్టి ఇక్కడ బండి ఆగడం జరిగింది. అప్పటికే బాగా నిద్రమత్తులో ఉండే వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురి అవ్వడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం అంటే ఎలాంటి చిన్న ప్రాణ నష్టం కూడా జరగలేదని కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే గాయపడిన వారందరినీ వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రధానమైన రోడ్డు, ఆ రోడ్డు నుంచి ఇటు బోల్తా కొడత
చిన్నగా ఇక్కడికి వచ్చి బస్సు ఆగింది. అదేవిధంగా ఆ చెట్టు కొమ్మల వల్ల కొంత ఆగింది. లేదంటే ఇంకా పల్టీలు కొడుతూ ఆ పొలాల్లో పడే పరిస్థితి అయితే ఎడుతుంది. ఒక సైడు పైన మొత్తం అద్దాలు మొత్తం పూర్తిగా ధ్వంసం అవ్వడం జరిగింది. గాయపడిన వారందరినీ కూడా ఈ పైనుంచి కొంతమందిని తీయడం జరిగింది. అదేవిధంగా చిన్న పిల్లలు, వృద్ధులు మొత్తం ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా ఓ పక్క ఈ ట్రావెల్స్ బస్సులు యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. గత 2-3 నెలల నుంచి చూసినట్లయితే నెల్లూరు జిల్లాలో సుమారు ఒక 12 ట్రావెల్స్ బస్సులు కూడా ప్రమాదానికి గురి అవ్వడం జరిగింది. అయితే ఈ 12 బస్సు ప్రమాదంలో సుమారు ఒక 6-7 మంది చనిపోవడం జరిగింది. అయితే నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. వీడియో అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు నుంచి. బాధాకరం. వీళ్ళందరూ కూడా జంతువులు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఈ విధంగా టూర్కెడుతూ రాత్రి వేకువజామున అక్కడ బైపాస్ రోడ్లో యాక్సిడెంట్ కావడం జరిగింది. 39 మందికి గాయాలైనాయి. అయితే కాస్త సంతోషించింది ఏమిటంటే 39 మందిలో 38 మందికి ఎలాంటి ఇబ్బంది లేదు. డాక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. డ్రైవర్కి మాత్రం కాస్త ప్రమాదకరంగా ఉంది. అయినా కూడా మెడికల్ హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో అందరూ ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా వారి యొక్క సొంత గ్రామాలకి మరో 10 నిమిషాల్లో పంపించడం జరుగుతుంది. ఈ విషయం మీద ఏదైతే మన జంతులూరు శాసనసభ్యులు చింతోనేని ప్రభాకర్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. నేను అక్కడికి వెళ్తున్నాను, మన కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చేయాలని కలెక్టర్ గారు కూడా ఇది పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనా అత్యంత బాధాకరం. వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి వారికి అండగా ఉండేదానికే ఇక్కడ రావడం జరిగింది. ధన్యవాదాలు.